భారతీయ ఆత్మీయ మిత్రులకు నమస్కారం. అందరికీ కూడా ముఖ్యంగా అన్నా చెల్లెలకి ఈరోజు రాఖీ పండుగ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. ఈ ఆనందం ఇది ఎంత ఉన్నా కూడా మనకు ఈ మధ్య జరిగినటువంటి కోలకత్తాలో ఒక వైద్యురాలి యొక్క సంఘటన అతి కిరాతకమైనటువంటిది. తలుచుకుంటున్నప్పుడు యావత్ దేశం కూడా ఈ దిగ్భ్రాంతిలో కానీ ఈ చేదు విషయంలో కానీ ప్రతి ఒక్కరూ తమ స్పందనను తెలుపుతూ కేవలం వైద్యులే కాకుండా అందరూ కూడా ఈ ర్యాలీలో అని కానీ ఇంకా ఆమెకు నివాళులు అర్పించటంలో కానీ న్యాయం జరగాలన్న విషయంలో కానీ చాలా మహా గొప్ప స్పందన తెలియజేయటం జరుగుతుంది. అలాగే ఎక్కడైతే మహిళా ఉద్యోగులు పనిచేస్తూ ఉంటారో వర్క్ ప్లేస్లో ఒక భద్రత అనేది తీసుకురావటానికి ఒక చట్టాలు ఎన్ని ఉన్నప్పటికీ ఇంకా పటిష్టమైనటువంటి చట్టాలు కావాలని చెప్పేసి ఒక న్యాయవాదిగా నేను కూడా కోరుకుంటున్నాను. ఈ భద్రత కరువవుతున్న కొద్దీ కూడా ప్రతి ఒక్క భారతీయులు కూడా ప్రతి ఒక్కరూ వారి యొక్క కుటుంబాలతో వారి యొక్క ఆడపిల్లలతో పై చదువులు చదివించాలని, వాళ్ళు ఉన్నత స్థాయిలోకి రావాలని, వైద్యం నిజంగా వైద్య వృత్తి ప్రాణం పోసేటువంటి వృత్తి, ఆ వృత్తిలో ఉన్నటువంటి మహిళలు ఇదివరకు చూసినట్టయితే ఒక నిర్భయ కానీ దిశ కానీ వారు కూడా ఈ వైద్య రంగానికి సంబంధించినటువంటి వారే కావటం ఇక్కడ గమనార్హం. అయితే ప్రాపర్గా ఇన్వెస్టిగేషన్ అనేది జరిపి తద్వారా ఆ విక్టిమ్ ఎవరైతే ఉన్నారో ఆ వైద్యురాలికి వారి కుటుంబానికి న్యాయం జరిపి సత్వర న్యాయం జరిపించాలి. అలాగే ఇక్కడ సుప్రీంకోర్టు కూడా సుమోటోగా ఈ కేసును స్వీకరించి తదనుగుణంగా ముందుకు రావటం కూడా ఇక్కడ మనం గమనించాల్సిన విషయం. ఏది ఏమైనప్పటికీ మహిళా రక్షణ కోసం చట్టాలు ఇంకా పటిష్టంగా రావాలి అనేటువంటిదే ప్రతి ఒక్కరి గళం. అదే గళంలో ఊరట కూడా తన గళాన్ని కలుపుతుంది. ఇక సేఫ్టీ విషయంలో కొన్ని జాగ్రత్తలు చెప్తూ ఇది ముగించుకుందాం. ఆడపిల్లలు ఎప్పుడైనా కానీ ఎక్కడ ఏ వృత్తిలో ఉన్నా కానీ ఒక రాత్రి వేళ బస చేయాల్సి వచ్చినప్పుడు, ఆలస్యమైన చోట, వర్కింగ్ ప్లేస్లో ఆలస్యమైనప్పుడు వారు ఖచ్చితంగా కూడా పబ్లిక్లో వారి తోటి ఉద్యోగినులతోటి ఖచ్చితంగా ఉండేలాగా చూసుకోవటం చాలా ముఖ్యమైనటువంటి పరిస్థితి. ఎందుకంటే చాలా వైద్యశాలల్లో రూమ్స్, పేషెంట్స్ ఉన్నటువంటి రూమ్స్ అది కనుక డోర్ క్లోజ్ చేస్తుంటే సౌండ్ ప్రూఫ్, అదేవిధంగా మిగతా రూములు కూడా ఉండేటువంటి అవకాశం ఉంది. అయితే ఈ సంఘటన గురించి ఎక్కడికైనా ఏదైనా రూమ్లోకి అడుగు పెట్టాలన్నా కూడా ఒక భయం అనేది పుడుతున్నటువంటి పరిస్థితి ఏర్పడిపోయింది. సాధారణంగా ఉన్న పరిస్థితుల్ని ఆఖరికి పబ్లిక్లో ఉన్నప్పటికీ కూడా నమ్మలేనటువంటి పరిస్థితి, ఒక భయం, ఇవన్నీ కూడా ఈరోజు ఈ సంఘటన ద్వారా జరుగుతున్నాయి. అయితే పబ్లిక్లో ఉండడం అనేది స్త్రీలు అలాగే తమతోటి చాలా కామన్గా మాట్లాడుతూ ఎవరు ఫాలో అవుతున్నారో, ఎవరు ఎక్కువగా వారిని మాటల్లోకి దింపుతున్నారో ఇది కూడా గమనించుకొని చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి తరుణం ఇది. తరుణీమణులందరూ కూడా దీని పట్ల శ్రద్ధ వహించాలి. అలాగే ఈ సంఘటనను అందరూ ఖండించి తగు న్యాయం జరిగేదాకా కూడా విశ్రాంతి తీసుకోకూడదని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. అందరికీ నమస్తే. థ్యాంక్ యూ.